సాధారణంగా మనకి నైట్ క్వీన్ తెలుసు కదండి, అదే రేరాణి అని కూడా అంటారు తెలుగులో. గుత్తులు గుత్తులుగా విరబోస్తూ భలే అందంగా ఉంటుంది కదండి. అలాగా నైట్ క్వీన్ లాంటిది డే క్వీన్ మా ఇంటి ముందు ఉన్న ప్లేస్లో వేసామండి. మొక్క కింద నుంచి పైదాకా గుత్తులు గుత్తులుగా ఎంత చక్కగా విరబూసిందో చూడండి. ఆ గుత్తులు కూడా చక్కగా ఏవో చిన్ని చిన్ని బంచెస్ అలా వరుసగా పెట్టినట్టే ఒక్కసారిగా విరబూసేస్తుందండి. సీజనల్గా పూయడం అని ఏమి ఉండదు. అడపా అంటే 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఇలా నిండుగా విరబూసేస్తుంది. మంచి సువాసన అండి, చాలా బాగుంటుంది. ఆ వర్షం నీళ్ళకి ఆకులు ఇళ్ళల్లో అంటే చాలండి, పూలు కూడా రాలిపోతున్నాయి. ఇలా గుత్తులు గుత్తులుగా చక్కటి సువాసనతో నిండుగా విరబోస్తూ కంటికి ఆహ్లాదకరంగా ఉంటుందండి. చీడపీడల ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే సన్లైట్ తగలాలండి. ఏ మొక్కకైనా మెయిన్ కావాల్సింది అదే కదా. ఇక్కడ మా ఇంటి ముందున్న ప్లేస్లో విరబూసిన డే క్వీన్ భలే ఉంది కదండి.